రాను రాను రూపాయి విలువ పడిపోతూ డాలర్ విలువ పెరుగుతుంది. బంగారం ధర కూడా 2 లక్షలు అవుతుందని అంటున్నారు. ఎంతవరకు నిజం? డాలర్ ప్రభావాన్ని తగ్గించి రూపాయి విలువను పెంచేందుకు భారత ప్రభుత్వం గోల్డ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది. ఆర్బీఐ దగ్గర ఉన్న 880 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలను పెంచుకోవాలని చూస్తుంది. ఎందుకంటే బంగారం సురక్షితమైన, నమ్మకమైన, విలువ కలిగిన రిజర్వుగా పనిచేస్తుంది. అందుకని విదేశీ బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని కూడా వెనక్కి తీసుకోవటమే కాక బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంది. కానీ ఒక భారత ప్రభుత్వం కొన్నంత మాత్రాన బంగారం ధరలు పెరగవు. బంగారం రేట్లు అంతర్జాతీయ డిమాండ్, డాలర్ ఎక్స్చేంజ్ రేటు, మార్కెట్ పోకడలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు డిసెంబర్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,34,000 దాకా ఉంది. రాబోయే 6 నెలల్లో మార్కెట్ వర్గాల ప్రకారం 1,40,000 నుండి 1,50,000 వరకు ఉండొచ్చు. 22 క్యారెట్ల ఆభరణాల ధర ఎలా నిర్ణయిస్తారు? 24 క్యారెట్లో 91.6% సూచన తీసుకుని లెక్కిస్తారు. అయితే బంగారం ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా, తగ్గుతాయా? ఇప్పుడు కొనాలా, ధర తగ్గేంత వరకు ఆగాల? ఈ ప్రశ్నకు 2 సలహాలు. పెళ్ళిళ్ళు, వేడుకలు ఉన్నా, బంగారం వేసుకోవాలని భావోద్వేగ కోరిక ఉన్నా, వాటి కోసం మీరు డబ్బు ప్రత్యేకంగా దాచి ఉంచితే ఇప్పుడు కొనండి. మీరు బంగారం మీద పెట్టుబడి పెడుతున్నా, ఇప్పుడు కొనాల్సిన అవసరం లేకపోయినా ధరల తగ్గుదల కోసం వేచి చూసి కొనండి. కానీ వెంటనే కొన్నా, వేచి చూసి కొన్న రిస్క్ అయితే తప్పదు. బంగారం కొన్నాక ఇంకా ధరలు తగ్గొచ్చు, ధరలు తగ్గుతాయని వేచి చూస్తే ధరలు ఇంకా పెరగవచ్చు. అందుకని మధ్య మార్గంగా డబ్బు మొత్తం పెట్టుబడి బంగారం మీద పెట్టకుండా 10% పెట్టి మీ దగ్గరున్న మిగతా డబ్బుని వేరే పెట్టుబడులకు మళ్లించండి.